ఫ్రెండ్స్ మనకి రిసీవ్ రాంగ్ ఐటమ్ అయితే వచ్చింది కదా, ప్యాంట్ ఆర్డర్ అయితే వాచ్ అయితే వచ్చింది కదా, ఆ ప్రోడక్ట్ని మళ్ళీ పికప్ చేసేయడానికి అయితే డెలివరీ పర్సన్ అయితే వచ్చినారు. 26 డిసెంబర్ 2024 ఫ్రెండ్స్. ఈ రోజుకైతే రిటర్న్ పికప్కి అయితే వచ్చినారు. కానీ డెలివరీ పర్సన్ ఏమంటున్నా అంటే, సార్ ఇక్కడ మాకు ఫ్యాంటే చూపిస్తూ ఉంది, మీకు రాంగ్ ఐటమ్ వచ్చినట్ట ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు అంటున్నారు ఫ్రెండ్స్. డెలివరీ పర్సన్ అయితే ఇంకా స్కాన్ చేస్తే కానీ ఇక్కడ ఫెయిల్యూరే అవుతుంది, కావాలంటే మీకు స్కాన్ చేసి కానీ చూపిస్తాను, క్యూసీ ఫెయిల్యూర్ అవుతా ఉంది క్వాలిటీ చెక్ కిందకి, మీరు కరెక్ట్ రీజనే పెట్టండి అంటున్నారు. నేను కరెక్ట్ రీజనే పెట్టినాను సార్, రిసీవ్ డిఫరెంట్ ప్రోడక్ట్ కిందకే పెట్టినాను అన్నాను. ఇంకా డెలివరీ పర్సన్ అయితే మీరు మీషో కస్టమర్ కేర్కి కాల్ చేసి రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేయండి, నాన్ క్యూసీ ఉండాలి అంటే ఈ మాది మీకు స్క్రీన్ పైన వేస్తున్నాం కదా, ఈ మాది ఉంటే మీకు డెఫినెట్గా పికప్ అయితే అవుతుంది. మీ సైడ్ ఇంకా మీరు పెడుతుంటే కానీ డిఫరెంట్ ప్రోడక్ట్ వస్తే కానీ అది యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. ఇప్పుడు కొత్త రూల్స్ అయితే వచ్చినాయి మీషోలో. ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటే మీషో కస్టమర్ కేర్ కాల్ చేసి ఫస్ట్ ఏమైనా రాంగ్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ కలర్ వచ్చినా కానీ మీషో కస్టమర్ కాల్ చేసిదా మీరు రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేస్తే యాక్సెప్ట్ అయితే అవుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ డెలివరీ పర్సన్ అయితే. ఇక్కడ డెలివరీ పర్సన్ని మనం ఎక్కడ ఎలాంటి తప్పనేయట్లేదు, మీషో అప్డేట్ అయితే చేయాల్సి పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఇంకా మీషో కస్టమర్ కేర్ సర్వీస్ అయితే దానికి పనికిరాని సర్వీస్. వాళ్ళు నాతో ఎలా మాట్లాడినారో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఒక వాయిస్ రికార్డ్ అయితే ఉంది, మీరైతే వినండి ఫ్రెండ్స్. హలో, నమస్కారం, మీషోకి స్వాగతం. నిహారికని మాట్లాడుతున్నాను. చెప్పండి, మీకు ఏ విధంగా నేను సాయం చేయగలను? మేడం మేము మీషోలో అయితే ప్యాంట్ అయితే ఆర్డర్ పెట్టాము. ప్రైస్ చూసుకుంటే 138 రూపీస్ కనిపిస్తుంది మేడం. ఓకే మేడం మేము ప్యాంట్ ఆర్డర్ పెడితే మాకు వాచ్ అయితే వచ్చింది మేడం, కంప్లీట్గా డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది మేడం. ఓకే, అది రిటర్న్ రిక్వెస్ట్ పెట్టుకున్నామే కానీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతూనే ఉంది కదా మేడం నాది. క్షమించండి, మీకు ఇలాంటి ఇష్యూ అనేది జరిగినందుకు. నిశ్చింతంగా ఉండండి, ఈ కాల్ మీకు పూర్తిగా హెల్ప్ అయితే జరుగుతుంది సార్. ప్లీజ్ లైన్లో ఉంటారా? ఇన్ఫర్మేషన్ చెక్ చేసి చెప్తారా మీకు నేను ఇక్కడ? ఓకే మేడం. ఓకే, ప్లీజ్ లైన్లో ఉండండి, చెక్ చేస్తాను. ఓకే మేడం, ఓకే, నేను వెయిట్ చేస్తాను. సార్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నట్లయితే మీకైతే ఇక్కడ క్షమించండి సార్, మీకు ఇలాంటి ఇష్యూ అనేది జరిగినందుకు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మీకు చెకింగ్ మీద ఆధారపడి ఉంటుంది సార్. చెకింగ్ ప్రకారంగా మీకైతే కరెక్ట్ ప్రోడక్ట్ రిసీవ్ అయినట్టు యాజ్ పర్ రికార్డ్స్ అనేది ఇక్కడ నాకు చూపిస్తున్నాయి. ఓకేనా? ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది చెకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చెకింగ్ ప్రకారంగా మీకైతే కరెక్ట్ ప్రోడక్టే రిసీవ్ అయినట్టు యాజ్ పర్ రికార్డ్స్ అనేది చూపిస్తుంది సార్. క్షమించండి, మీకు ఇలాంటి ఇష్యూ అనేది జరిగినందుకు. మీకైతే కరెక్ట్ ప్రోడక్టే డిస్పాచ్ అయ్యి సప్లయర్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ జరిగి మీ డోర్ స్టెప్ దగ్గర డెలివరీ అయినట్టయితే యాజ్ పర్ రికార్డ్స్ అనేది చూపిస్తున్నాయి సార్. కానీ క్షమించండి, ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన సహాయం అనేది మేము ఏం చేయలేము సార్. కానీ మీకు ఒక రిక్వెస్ట్, ఎలా అయితే క్యాటలాగ్లో అయితే చూపిస్తుందో అదే ప్రోడక్ట్ అదే క్వాంటిటీతో మీ దగ్గర కనుక ఉంటే మీరు మళ్ళీ విత్ ఇన్ 3 daysలో మీరు మీ యాప్ నుంచి రీఇన్షేట్ అనేది మీరు చేయొచ్చు. ఇక్కడ క్వాలిటీ చెక్ అనేది కూడా ఫెయిల్ అవడం వల్ల నేను మీకు ఏ విధంగా హెల్ప్ అనేది చేయలేకపోతున్నాను. మా సైడ్ ఇంకా రిటర్న్ రిక్వెస్ట్ చేసే కాలేదు, అలానే మాకు రిసీవ్ అయింది కంప్లీట్ గా డిఫరెంట్ ప్రోడక్ట్. కానీ క్షమించండి సార్, ఇక్కడ యాజ్ పర్ రికార్డ్స్ అనేది మీకు కరెక్ట్ ప్రోడక్ట్ రిసీవ్ అయినట్టు ఇక్కడ చూపిస్తున్నాయి సార్. మేడం నేను నా దగ్గర లైవ్ అన్బాక్సింగ్ వీడియోనూ ఉంది, ప్రోడక్ట్ ఇమేజెస్ అన్ని షేర్ చేస్తున్నాను మేడం. మీరు చెప్పే కన్సర్న్ అనేది నాకు అర్థమవుతుంది సార్, నేను అర్థం చేసుకుంటున్నాను మీ ఇష్యూ అనేది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఇక్కడ చెకింగ్ మీద ఆధారపడి ఉంటుంది సార్. చెకింగ్ ప్రకారంగా అనేది మీకు కరెక్ట్ ప్రోడక్ట్ రిసీవ్ అయినట్టు యాజ్ పర్ రికార్డ్స్ అనేది ఇక్కడ మాకు ప్రూఫ్ చేస్తున్నాయి సార్. సో అందుకే మీకు ఇక్కడ క్వాలిటీ చెక్ అనేది కూడా ఫెయిల్ అవ్వడం వల్ల. చెప్పండి. అంటే నేను చెప్పేది అర్థమా మేడం, కస్టమర్ చెప్పేది అర్థమా మేడం? నేను నా దగ్గర లైవ్ అన్బాక్సింగ్ వీడియోనూ ఉంది, ప్రోడక్ట్ ఇమేజ్. కానీ క్షమించండి సార్, ఇక్కడ మీషో పాలసీస్ ప్రకారంగా మాకు ఏదైతే రికార్డ్స్ చూపిస్తే మేము అదే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయగలం. అదర్వైజ్ మేము వేరే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పలేము సార్. క్షమించండి, ఇక్కడ క్వాలిటీ చెక్ అనేది కూడా ఫెయిల్ అవ్వడం వలన నేను కూడా మీకు ఏ విధంగా హెల్ప్ అనేది నేను చేయలేకపోతున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర కనుక క్యాటలాగ్లో అయితే చూపిస్తుంది అదే ప్రోడక్ట్ అదే క్వాంటిటీతో మీ దగ్గర ఉంటే మీరు 3 daysలో రీఇన్షేట్ అనేది మీరు చేయండి సార్. నేను రాని ప్రోడక్ట్ ని నేను ఎక్కడ ఇంకా మేడం నేను రిటర్న్ రిక్వెస్ట్ చేసే కావాలి. కానీ క్షమించండి సార్, యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా మీకైతే కరెక్ట్ ప్రోడక్ట్ రిసీవ్ అయినట్టు ఇక్కడ చూపిస్తున్నాయి. సప్లయర్ దగ్గర నుంచి మీకు కరెక్ట్ ప్రోడక్ట్ డిస్పాచ్ అయ్యి ఇన్స్పెక్షన్ జరిగి మీ డోర్ స్టెప్ దగ్గర డెలివర్డ్ అయినట్టే యాజ్ పర్ రికార్డ్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి సార్. క్వాలిటీ చెక్ అనేది కూడా ఫెయిల్ అవ్వడం వలన నేను ఏ విధంగా మీకు హెల్ప్ అనేది చేయలేకపోతున్నాను. క్షమించండి సార్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు మీషో? ఫ్రెండ్స్ విన్నారు కదా, కాల్ రికార్డ్ అయితే మీషో కస్టమర్ కేర్ అయితే ఎలా అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ సర్వీస్ అయితే వాళ్ళు తప్పు అయితే వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. మా సైడ్ ఇంకా మేము కరెక్ట్గానే వెరిఫికేషన్ చేసి పంపించినారు అంటున్నారు.
కానీ నా చేతికి వచ్చేపాటికి ఎలా రిసీవ్ రాంగ్ ఐటమ్ వచ్చింది. నా దగ్గర లైవ్ అన్బాక్సింగ్ వీడియో అన్నీ ఉంది, కానీ నాదైతే రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే వీళ్ళైతే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను మీషో కస్టమర్ కేర్ కాల్ చేసి కానీ రిక్వెస్ట్ రేస్ చేసినారు. అంటే ఒక రోజుకి 5 times ఇంకా 10 times చేస్తే అప్పుడు ఎవరో ఒకరు కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళు తగిలి రిటర్న్ రిక్వెస్ట్ అయితే రేస్ చేసినారు ఫ్రెండ్స్. ఒక 2 times అయితే రేస్ చేసినారు. మీషో కస్టమర్ కేర్ కానీ రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేసినారు, కానీ అక్కడికి క్యూసీ కిందకైతే ఫెయిల్యూర్ అయితే అవుతాను ఫ్రెండ్స్. నేను డెలివరీ పర్సన్ కానీ లైవ్ అన్బాక్సింగ్ వీడియోలో అన్నీ కానీ చూపించినాను, కానీ డెలివరీ పర్సన్ అయితే ఇక్కడ క్యూసీ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంది, క్వాలిటీ చెక్ కిందకి ఫెయిల్యూర్ అవుతా ఉంది అంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీషో చూస్తా ఉంటే ముందుగా మీ సర్వీస్, మీ కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ సెల్లర్ దగ్గర ఇంకా ప్రోడక్ట్ని చెక్ చేసి పిన్ టు పిన్ చెక్ చేసి పంపించండి. ఇప్పుడు కస్టమర్ దగ్గర ఎలా పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారో అదే మాది సెల్లర్ ఉన్నారు, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ పిన్ టు పిన్ చెక్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయని ప్రోడక్ట్. ఇంకా నాకైతే ఇప్పటికీ వీడియో షూట్ చేసే టైం కానీ ఫ్రెండ్స్ ఇంకా నాకైతే రీఫండ్ అయితే రాలేదు ఫ్రెండ్స్. డేట్ చూసుకుంటే 26 December 2024 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్లు అయితే కలుస్తాం.